హలో స్టూడెంట్స్, 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలో కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడాను ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, తర్వాత ఎంపీసీ తీసుకున్నట్లయితే మీకు కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అలాగే బైపీసీ తీసుకుంటే కెరీర్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఎలా ఉంటాయి, అంటే మనం ఎటువంటి కోర్సెస్ అనేటువంటి వాటిలో తీసుకోవాల్సి ఉంటుంది, తర్వాత మన గోల్ని ఏ విధంగా రీచ్ అవ్వాలి, అలాగే ఎటువంటి జాబ్స్ అనేటువంటివి మనకు వస్తాయి అనే వాటి గురించి కూడా అన్నీ చూద్దాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎంపీసీయా బైపీసీ అనేటువంటి దాని గురించి మ్యాక్సిమం మీ అందరికీ ఒక క్లారిటీ అనేటువంటిది ఉండే ఉంటుంది. ఒకవేళ క్లారిటీ లేనటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పేటువంటి టాపిక్స్ అన్నీ కూడాను మీరు క్లియర్గా అయితే చూడండి. క్లియర్గా చూసిన తర్వాత మీరు ఒక అనాలిసిస్కి రండి అనమాట. అంటే మీకు ఒక టాపిక్ మీద కానీ ఒక సబ్జెక్ట్ మీద కానీ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో మీకు ఏ సబ్జెక్ట్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో తర్వాత దాన్ని మీకు గోల్కి అటాచ్ చేసుకొని ఫర్దర్గా మూవ్ అవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మొదటిగా మనం బైపీసీ తీసుకుంటే చాలామందిలో ఒక మిస్కన్సెప్షన్ ఉంటుందన్నమాట. బైపీసీ తీసుకుంటే ఓన్లీ చదివితే మెడిసినే చదవాలి, అంటే డాక్టర్ ఎంబీబీఎస్ఏ చదవాలి, లేకపోతే వేరే ఆపర్చునిటీస్ అనేటువంటివి ఏమీ ఉండవని అయితే చెప్తూ ఉంటారు. కాదు, బైపీసీ తీసుకున్నప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయి, మంచి శాలరీ ప్యాకేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి మీరు క్లియర్గా అయితే ఒకసారి చూడండి. బైపీసీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మెడిసిన్ మాత్రమే కాకుండా, మెడిసిన్ అంటే డాక్టరేట్లు ఉండేటువంటివి ఎంబీబీఎస్ కానివ్వండి, ఎంబీబీఎస్ అంటే మీ అందరికి తెలిసినటువంటిది బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ ఆర్ సర్జన్ అంటుంటారు. తర్వాత హోమియోపతిక్ మెడిసిన్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో వీటి గురించి చాలామందికి అవగాహన అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకోటి కనుక మీరు చూసుకున్నట్లయితే ఫార్మసిస్ట్గా కనుక మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే బీ ఫార్మసీ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ. దాని తర్వాత కూడా ఇది ఒక 4 years కోర్స్ అనమాట. దీని తర్వాత కూడా మీరు ఫర్దర్గా చదవాలి అనుకుంటే ఎంఫార్మసీ అని చెప్పేసి మళ్ళీ ఒక 2 years అయితే ఉంటుంది. అలాగే మీరు బీఫార్మసీ కనుక చేసినట్లయితే మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో హెల్త్కి సంబంధించినటువంటి వాటిల్లో మీకు ఫార్మసిస్ట్గా కూడా జాబ్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. 28,000 నుంచి 32,000 మధ్యలో స్టార్టింగ్ శాలరీ అనేటువంటిది ఉంటుందన్నమాట మీరు పర్మనెంట్ కనుక అయినట్లయితే. అలాగే వీటితో పాటుగా మీరు మెడికల్ షాప్ అనేటువంటిది పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. హాస్పిటల్స్లో ఏవైతే ఉంటాయో అటు చోట్ల కానీ లేదా బయట కానీ మీరు సపరేట్గా మెడికల్ షాప్స్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత బీడిఎస్, బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సైన్స్, అంటే టూత్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి ఒక కోర్స్ అనమాట. ఇది డెంటల్ డాక్టర్ అంటారు కదా, సో ఆ టైప్ అనమాట. మీరు ఇవి మల్టీ నేషనల్ హాస్పిటల్స్ కానివ్వండి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో అయినా చేయొచ్చు డాక్టర్స్గా, లేదా మీరు సపరేట్గా కొన్ని క్లినిక్స్ అనేటువంటివి పెట్టుకొని రన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత బీపీటీ, బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేటువంటిది కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. వీటితో పాటుగా మీకు వెటర్నరీ సైన్స్ కానీ, అంటే వెటర్నరీ అసిస్టెంట్, వెటర్నరీ డాక్టర్, వీటి కింద కూడా మీరు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే గర్ల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎక్కువగా నర్సింగ్ అనేటువంటిది అయితే ప్రిఫరబుల్, అంటే ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి. దీంట్లో కూడాను శాలరీస్ అనేటువంటివి చాలా బాగుంటాయి గవర్నమెంట్ జాబ్ కనుక మీకు వచ్చినట్లయితే. సో మీరు దానికి ఆ స్టాండర్డ్స్కి తగ్గట్టు ప్రిపేర్ అవుతాము, ఖచ్చితంగా చేస్తామన్నట్లయితే మాత్రమే నర్సింగ్ అనేటువంటిది అయితే తీసుకోండి. నర్సింగ్లో కనుక మీకు జాబ్స్ వస్తే దీంట్లో కూడా శాలరీస్ అనేటువంటివి అబౌట్ 25,000 అయితేనే ఉంటాయి. నెక్స్ట్ ఫారెన్సిక్ సైన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది బీఎస్సీ ఇన్ ఫారెన్సిక్ సైన్స్ అంటే డిగ్రీ లెవెల్ అనమాట, ఒక 3 years కోర్స్ అయితే ఉంటుంది. అలాగే బీఎస్సీ అంటే డిగ్రీ, ఒకవేళ ఇంటర్ బైపీసీ తీసుకుంటే మీరు డిగ్రీ ఏమేం చేయాలి, ఫారెన్సిక్ సైన్స్లో మీరు డిగ్రీ చేయాలంటే ఎట్లా, బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఫారెన్సిక్ సైన్సెస్, ఈ 3 సబ్జెక్ట్స్తో కలిపి మీకు ఒక కోర్స్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత డిప్లొమా ఇన్ ఫారెన్సిక్ సైన్సెస్, డిప్లొమాకు సంబంధించినటువంటి వాటిలో ఏవైనా కూడా మినిమం ఒక 2 years కోర్సెస్ అయితే ఉంటాయి. తర్వాత క్రిమినాలజీ మరియు ఫారెన్సిక్ సైన్సెస్ ఫర్ పోలీస్, సో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో కూడాను ఈ ఫారెన్సిక్ సైన్సెస్లో మీరు డిప్లొమా కానీ బీఎస్సీ కానీ అంటే డిగ్రీ కానీ చేసినట్లయితే మీకు కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉంటాయన్నమాట. ఇలా కాకుండా మీరు ఎవరైనా రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి అనుకున్నట్లయితే మీకు బయోటెక్నాలజీ అనేటువంటిది ఒక మంచి టూల్ అనమాట. బీఈ ఇన్ బయోటెక్నాలజీ, తర్వాత బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ, తర్వాత బీఎస్సీ ఇన్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి వాటిల్లో, తర్వాత డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీలో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. మీరు దీంట్లో ఇంజనీరింగ్ చేయొచ్చు, డిగ్రీ చేయొచ్చు, లేదా డిప్లొమా చేయొచ్చు అనమాట. ఆ కోర్సు టైంని బేస్ చేసుకొని దాని యొక్క స్టాండర్డ్స్ అనేటువంటివి అయితే డిపెండ్ అయి ఉంటాయి. బయోటెక్నాలజీ అనేటువంటిది
ప్రజెంట్ అయితే మన సైడ్ ఏపీ తెలంగాణ సైడ్ అనేటువంటిది తెలంగాణతో కంపేర్ చేసుకున్నట్టయితే ఏపీలో దీనికి ఆపర్చునిటీస్ అనేటువంటివి తక్కువగా ఉన్నాయన్నమాట. తెలంగాణకు సంబంధించినటువంటి వాటిల్లో కానివ్వండి, లేదా మీరు బయట స్టేట్స్ కనుక వెళ్ళాలి అనుకున్నట్లయితే, లేదా ఫారిన్ కనుక మీరు వెళ్ళాలి రీసెర్చ్ సైడ్, అంటే జూనియర్ సైంటిస్ట్ లాగా ఈ టైప్ కనుక మీరు వెళ్ళాలి అనుకుంటే, మంచి చదువులుగా చదువుకుంటే మీకు బయోటెక్నాలజీలో మంచి లైఫ్ అనేటువంటిది ఉంటుంది. శాలరీ ప్యాకేజెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయన్నమాట. నెక్స్ట్ నార్మల్గా ఇంకా మీరు జువాలజీ కనుక చూసుకున్నట్లయితే బీఎస్సీ అడ్వాన్స్డ్ జువాలజీ అండ్ బయోటెక్నాలజీ చేయొచ్చు, లేదా డిగ్రీ తీసుకుని డిగ్రీలో జువాలజీ కూడా మీరు చేయొచ్చు అనమాట. అగ్రికల్చర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఒకసారి చూడండి. బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు. బీఎస్సీ అంటే నథింగ్ బట్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అనమాట. సో డిగ్రీలో నార్మల్గా ఏం చదువుతున్నామంటే డిగ్రీ అంటారు కదా, డిగ్రీలో కూడా చాలా బ్రాంచెస్ ఉంటాయి. బీఎస్సీ అనేటువంటిది, బీకామ్, బీఏ ఇట్లా. అందులో బీఎస్సీ అనేటువంటిది ఒక బ్రాంచ్ అయితే, ఈ బ్రాంచ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు బీఎస్సీ అగ్రికల్చర్ చేయొచ్చు, లేదా బీఎస్సీ బయోకెమిస్ట్రీ, అలాగే అగ్రికల్చరల్ కెమిస్ట్రీ అనేటువంటిది ఉంటుంది. దీంతో పాటుగా క్రాప్ ఫిజియాలజీ, ఇది బాటనీ కిందకు వస్తుందన్నమాట. తర్వాత ఎంటమాలజీ కానీ, అగ్రోనమీ కానీ, ఇవన్నీ మీరు చదవాల్సినటువంటివి. అంటే వీటిల్లో మీరు అన్నీ చదవాల్సిన అవసరం, మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని బేస్ చేసుకొని అదైతే చేసుకోవాల్సి ఉంటుంది. జియాలజీకి సంబంధించినటువంటి దాంట్లో పీజీ డిప్లొమా ఇన్ జియాలజీ కానివ్వండి, బీఎస్సీ ఇన్ జియాలజీ, తర్వాత పీజీ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కానీ, లేదా డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. అంటే ఈ జియాలజీ అనేటువంటి దేనికి సంబంధించింది అంటే మీకు చాలామంది క్లారిటీ ఉంటుంది. మైండ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిల్లో కూడా మీకు జాబ్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీ. ఈ ఫుడ్ టెక్నాలజీ అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ డెవలప్ అవుతున్నటువంటి ఆస్పెక్ట్స్లో సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ జాబ్ రోల్ అనేది చెప్పొచ్చు అనమాట. ఇంతకుముందు దీని మీద జాబ్స్ అనేటువంటివి చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయి ఇవి పెరిగిన తర్వాత ఈ కోర్సెస్ చేసినటువంటి వాళ్ళ యొక్క డిమాండ్ కూడా పెరిగిందనమాట. శాలరీస్ కూడా బాగానే ఉంటున్నాయి, జాబ్ ఆఫర్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి అన్నమాట. ఇందులో బీఎస్సీ ఇన్ ఫుడ్ ప్రిజర్వింగ్ కానీ, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, తర్వాత ఫుడ్ స్టోరేజ్, ఆ స్టోర్ చేసినటువంటి ఫుడ్ని ఏ విధంగా ప్రిజర్వ్ చేసుకోవాలనేటువంటిది, అలాగే ఫిష్ ప్రాసెసింగ్లో డిప్లొమాకు సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉంటాయి. డిప్లొమా అనేటువంటిది అయితే ఒక 2 years కోర్సు. త్వరగా ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి డిప్లొమా అనేటువంటిది ఒక మంచి ఆపర్చునిటీ అనేది చెప్పొచ్చు. మీకు కెరియర్ ఇంకా బాగా గ్రోత్ ఉండాలి, మంచి హైట్స్కి రీచ్ అవ్వాలనుకున్నట్లయితే ఈ బీఎస్సీస్ కానీ ఎంఎస్సీస్ కానీ అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మైక్రోబయాలజీ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఏ విధంగా చేయాలనేది కనుక చూస్తే, మైక్రోబయాలజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోబయాలజీస్ అయితే ఉంటాయన్నమాట. అసలు మైక్రోబయాలజీ అంటే ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చదివే స్టడీనే మైక్రోబయాలజీ అంటారు. ఇందులో మీరు డిప్లొమా చేయొచ్చు, లేదా నార్మల్ డిగ్రీ కూడా చేయొచ్చు. డిగ్రీ తర్వాత పీజీ కూడా చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీకు కంపెనీస్లో కనుక వెళ్ళినట్లయితే మీకు మంచి ప్యాకేజెస్ అయితే ఉంటాయన్నమాట. పెర్ ఇయర్ 2.5 నుంచి 3.5 lakhs వరకు స్టార్టింగ్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి మీకు అకాడమిక్ మెరిట్ కనుక బాగున్నట్లయితే. ఇది ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీలో డిప్లొమా చేసినటువంటి వాళ్ళు, తర్వాత క్లినికల్ మైక్రోబయాలజీ, అలాగే క్లినికల్ పెథాలజీ. ఈ క్లినికల్ మైక్రోబయాలజీ, క్లినికల్ పెథాలజీకి సంబంధించినటువంటి జాబ్స్ అనేటువంటివి మీకు ఎక్కువగా గవర్నమెంట్ సెక్టార్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కనపడుతూ ఉంటాయి. తర్వాత బీఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ. సో మైక్రోబయాలజీ నార్మల్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడాను. సో వీళ్ళు కెమిస్ట్రీలో ఎవరైతే జాబ్స్ చేస్తారో వాళ్ళు ఫార్మా సైడ్ ఏ విధంగా వెళ్తున్నారో ఈ బీఎస్సీ మైక్రోబయాలజీ కానీ ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్మా కంపెనీస్ కూడా వీళ్ళు వెళ్ళొచ్చు. సో వీళ్ళకి కూడా సపరేట్ జాబ్స్ అనేటువంటివి అయితే ఉంటాయి, వాటికి కూడా ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుందన్నమాట. స్టార్టింగ్ వచ్చేసరికి మీకు డిగ్రీ మీద కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి ప్యాకేజ్ ప్రకారం 15,000 నుంచి 16,000 వరకు ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఎంఎస్సీ కనుక మీకు ఉన్నట్లయితే 17,000 to 19,000 వరకు, అంటే బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూలో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని 17 నుంచి 19 లేదా 20,000 కూడా ఆఫర్ చేసే కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక 4 or 5 years జాబ్ చేసిన తర్వాత మీ యొక్క శాలరీ అనేటువంటిది హైక్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది బైపీసీకి సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్టర్, అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టర్. ప్యూర్లీ గవర్నమెంట్ జాబ్స్ మేము కావాలి, ఒకవేళ మేము బైపీసీ చేస్తే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉంటే ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్కి మేము రాసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు అని కనుక మీరు చూస్తే ఇంటర్మీడియట్ బైపీసీ పైన ఉండేటువంటి జాబ్స్ నేనైతే ఇప్పుడు చెప్తుంది. ఎస్ఎస్సి అనేటువంటిది
ఒక ఆర్గనైజేషన్ ఉంటుందన్నమాట. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేటువంటిది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటిది ఇది. ఇందులో సిహెచ్ఎస్ఎల్ అనేటువంటివి ఇంటర్మీడియట్ పైన కొన్ని పోస్టులు పడుతూ ఉంటాయి. వీటితో పాటుగా ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటివి ఇవి 10th క్లాస్ బేసిక్స్ మీద జాబ్స్ పడుతూ ఉంటాయన్నమాట. అలాగే స్టెనోగ్రాఫర్ అంటే మీకు టైపిస్ట్ అనేటువంటిది ఏ విధంగా చెప్తారో ఆ విధంగా అయితే మనం చెప్పొచ్చు. తర్వాత జీడీ పోస్ట్ ఆఫీస్ అంటే జనరల్ డ్యూటీ, పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి జనరల్ డ్యూటీ జాబ్స్. అలాగే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, రైల్వేకి సంబంధించినటువంటి జాబ్స్ కూడా పడుతూ ఉంటాయి. వీటితో పాటుగా పోలీస్ కానిస్టేబుల్స్ కానివ్వండి, నార్మల్గా ఉండేటువంటి జాబ్స్ ఏవైతే ఉంటే వీటన్నిటికి కూడా మీకు ఎలిజిబిలిటీ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఎంపీసీ కనుక మీరు తీసుకున్నట్లయితే ఏ విధంగా ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉంటాయి అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం.